నమస్కారం అండి. నా పేరు గంగాధర్ నీలం. ఇప్పుడు నేను మీకు ఇంకొన్ని నాగదోష పరిహారాల గురించి వివరించబోతున్నాను. మనం నాగదోష పరిహారాల గురించి వివరించుకునే ముందు ఒకసారి మనసమాత గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి మనసమాత అంటే ఎవరో తెలియదు. మనసమాత అంటే మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి మానసిక పుత్రిక మరియు వాసుకి చెల్లెలు. ఇప్పుడు నేను మనసమాత గురించి మీకు ఒక చిన్న కథ రూపంలో వివరించబోతున్నాను. ఒకసారి గణేశుడు కార్తికేయుడు వాళ్ళ చెల్లెలైన అశోక సుందరి ఉషలతో చాలా సంతోషంగా ప్రేమగా అనుబంధంగా ఉంటారు. అది చూసి వాసుకి తనకు కూడా ఒక చెల్లెలు కావాలా అనే భావన కలుగుతుంది. అప్పుడు వాసుకి శివుని వద్దకెళ్ళి, స్వామి, మీ శక్తి చేత మీ పుత్రిక రూపంలో నాకు ఒక చెల్లెల్ని ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు వాసుకి, నీవు నా శక్తిని భరించగలవో లేదో ఆలోచించుకోమని చెప్తాడు. అప్పుడు వాసుకి, లేదు లేదు, నాకు ఒక చెల్లెలు కావాల్సిందే, ప్రసాదించండి అని పట్టుబడతాడు. అప్పుడు శివుడు, సరే, నీవు క్షీరసాగర మదనంలో దేవతలకు రాక్షసులకు సహాయం చేయడమే కాకుండా లోక కళ్యాణానికి ఉపయోగపడ్డావు, కాబట్టి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను అని శివుడు తన శక్తి చేత ఒక బిడ్డని వాసుకి చెల్లెల రూపంలో ప్రసాదిస్తాడు. అప్పుడు వాసుకి, స్వామి, ఈమెకు మీరే పేరు పెట్టండి అని చెప్తాడు. శివుడు, నా మనసు నుంచి ఉద్భవించింది కాబట్టి ఈమె పేరు మనస అని పేరు పెడతాడు. అప్పుడు వాసుకి చాలా సంతోషంతో ఆమెని నాగలోకానికి తీసుకొని వెళ్తా ఉంటాడు. దారి మధ్యలో వాసుకి ఆమె శక్తిని భరించలేకుండా ఉంటాడు. అప్పుడు నారదుని సలహా మేరకు వాసుకి మళ్ళీ శివుని వద్దకు వచ్చి, స్వామి, నేను మనస శక్తిని భరించలేకపోతున్నాను, ఆమె పాలనా పోషణ చేయడంలో లేదో నాకు సందేహం వస్తుంది, దయచేసి మీరే సలహా ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు, నాగలోకంలో హలాహలుడని నాకు ఒక భక్తుడు ఉన్నాడు, అతనికి ఈమె బాధ్యతను అప్పచెప్పండి, అతను ఈమె పాలనా పోషణను చూసుకుంటాడు అని చెప్తాడు. అప్పుడు వాసుకి శివుని ఆదేశం మేరకు హాలాహలునికి మనసామాత బాధ్యతని అప్పచెప్తాడు. హాలాహలుడు చాలా సంతోషంగా ఆమెని తన కుమార్తె రూపంలో స్వీకరించి ఆమె పాలనా పోషణని చేస్తూ ఉంటాడు. మనసామాత చిన్నప్పటి నుంచి చాలా కోపిష్టి. ఆమె కోపాన్ని కేవలం హాలాహలుడు మాత్రమే నియంత్రించగలుగుతాడు. ఒకసారి పెద్ద అయిన తర్వాత వాసుకి ఆమెకు జరత్కారుర్ అనే ఒక మహామునితో వివాహం జరిపిస్తాడు. అప్పుడు జరత్కారునికి మనసామాతకి ఒక పుత్రుడు పుడతాడు. అతని పేరే అస్తిక మహాముని. అస్తిక మహాముని ప్రపంచంలోనే మొట్టమొదటి నాగ మానవ శక్తుల కలయికతో పుట్టిన వ్యక్తి. మనం గుళ్ళల్లో ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటాం. 5 తలలతో ఉండే నాగు అస్తిక మహాముని, ఒక స్త్రీ రూపంతో సగం నాగ శరీరంతో ఉన్న మాతృమూర్తియే మనసామాత, 2 నాగులు ఒకదాంతో ఒకటి పెనవేసుకొని ఉన్న విగ్రహం మరెవరో కాదు, జరత్కారుర్ మరియు మనసామాత. ఈ విధంగా మనసామాత వాసుకి మాత్రమే చెల్లెలు కాదు, నాగులందరికీ చెల్లెలు, వాళ్ళందరికీ చాలా ప్రియమైనది. కాబట్టి మనసామాతను ఆరాధించడం వలన నాగులందరూ ప్రీతి చెంది నాగదోషాన్ని తీసివేస్తారు. ఇప్పుడు మనం పరిహారాల విషయానికి వస్తే, నాగ ప్రతిష్ఠ చేయడం వలన నాగదోషాన్ని పోగొట్టుకోవచ్చు. అంటే ప్రధాన నాగదేవతల్ని మరియు అస్తిక మహాముని, జరత్కారుర్ మరియు మనసామాత విగ్రహ ప్రతిష్ఠ వలన నాగదోషాన్ని పోగొట్టుకోవచ్చు. కానీ ఆ ప్రతిష్ఠించిన నాగులకు ప్రతిరోజు పూజ చేయకపోతే మరలా దోషం వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాధాన్యత సంతరించుకున్న గుడిలో ప్రతిరోజు పూజ చేసే అవకాశం ఉన్నప్పుడు నాగప్రతిష్ఠని పరిహారంగా చేయవచ్చు. మనసామాత ద్వాదశ నామాలను శ్రద్ధగా 108 రోజులు ఉచ్చరించి 108వ రోజు పాలాభిషేకం చేయడం వలన నాగదోషం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా నాగదోషం పూర్తిగా పోయేంత వరకు చేయాలి. ఇప్పుడు మనము మనసామాత ద్వాదశ నామాల్ని చూద్దాము. ఓం జరత్కారుర్ జగద్గౌరి మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరి తదా జరత్కారుర్ ప్రియ అస్తికమాత విషహరీతి చ మహాజ్ఞానయుత చైవ సా దేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని
పూజాకాలే తు యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. ఇంకొక పరిహారం ఏమంటే, మనసామాత మంత్రాన్ని ప్రతిరోజు ఒక మాల చొప్పున, అంటే 108 సార్లు 108 రోజులు జపించి పాలాభిషేకం చేయడం వలన నాగదోషం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా నాగదోషం పూర్తిగా పోయేంత వరకు చేయాలి. ఇప్పుడు మనం మనసామాత మంత్రాన్ని చూద్దాము. ఓం నాగేశ్వరీ విద్మహే విషహరీతి చ ధీమహి తన్నో మనసామాత ప్రచోదయాత్. ఈ విధంగా మనసామాతని ఆరాధించడం వలన నాగదోషం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే నాగదోష పరిహారాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ వివరిస్తాను. థ్యాంక్ యూ.